అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇవాల్టి ఎపిసోడ్ కి మిమ్మల్ని స్వాగతిస్తున్నా. నేను మీ అనూప్ సోని. ఈ నెలలో మీకు కొత్త కేసుల్ని మేము ప్రెజెంట్ చేయబోతున్నాం. అటువంటి కేసుల్ని మీరు జీవితంలో మీరు ఎక్కడ చూసిండ్రు, పైగా వినుండ్రు కూడా. కొత్త కేసుని రిపోర్ట్ చేస్తానికి మనతో పాటు ఒక సీనియర్ రిపోర్టర్ జత కలబోతున్నారు. ఇవాల్టి క్రైమ్ పెట్రోల్ ఎపిసోడ్ లో మనతో పాటు ఉన్నారు సీనియర్ రిపోర్టర్, పైగా ప్రముఖ యాంకర్ అయిన షమ్ తాహిర్ ఖాన్. ఇక్కడ చాలా మంది మానసిక స్థితి వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది చెడ్డ వాళ్ళ వలన చాలా మంది అమాయకపు ప్రజలు బాధింపబడుతున్నారు. మన దేశంలో ఆడవాళ్ళని దేవతలుగా కొలుస్తున్నాం, వాళ్ళకి పూజలు చేస్తున్నాం. కవిత నాన్న కోసం తీసుకుంది. ఆయనకి బర్త్డే గిఫ్ట్, ఆయనకి తప్పకుండా నచ్చుతుంది. చూడు, సంతోషంలో పిచ్చి పట్టేస్తుంది నీకు. నాన్న చాలా కోపిస్టే, కానీ హీఈస్ ది బెస్టెస్ట్ ఫాదర్. నీకొకటి తెలుసా? ఈ షాల్ని ట్రేడింగ్ బిజినెస్ లో వచ్చిన డబ్బులతోటి కొన్నాను. నెట్వర్కింగ్ బిజినెస్ ఇంట్రడ్యూస్ చేసింది నువ్వేగా నాకు. దాంతో వచ్చిన డబ్బులతోటి నాన్నకి షాల్ కొన్నాను. నువ్వు అసలు నాకు నేబర్ మాత్రం కాదు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అసలు మెంబర్ అయ్యావా నువ్వు? ఇంకా ఇంతవరకు ఎవరూ లేరు. నాకు కాల్ కూడా వచ్చింది. నేను పోయిన నెల బాగా పర్ఫార్మెన్స్ చేశానని కూడా చెప్పారు. ఈ నెల కూడా అదే చెప్తున్నారు. మీరే చెప్పండి. కాలేజ్ రీఓపెన్ అయినాక వస్తామని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నావు? అది రేపు నాన్న బర్త్డే. ఈ రోజు నైట్ ఇంటికి వెళ్ళి ఆయనకి సర్ప్రైజ్ ఇస్తాను. ఎవరితో? 2-3 రోజులు నేను వెళ్ళాలనుకున్నాను. నువ్వు నాతోటి రా. అదంతా పర్వాలేదక్క, ఎవరైనా ఏం చేయగలరు. పలేష్ కరోడికి వచ్చి నన్ను పికప్ చేసుకుంటానన్నాడు. మీరేం టెన్షన్ అవ్వకండి. అక్క, నేను బయలుదేరుతాను. సార్, నేను నా బెస్ట్ని ట్రై చేస్తూ ఉన్నాను. ఏమంటున్నావు నువ్వు? లాస్ట్ మంత్ చాలా మందిని చేర్చావు కదా, ఈ నెల ఏమైంది? ఈ నెల నువ్వు ఇంకా ఎవరిని చేర్చలేదు. కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఆల్రెడీ మెంబర్స్గా ఉన్నారు. నువ్వు చేర్చిన మెంబర్స్ ఎంతమందిని చేర్చారో తెలుసా? ఇలా ఎక్స్క్యూజ్ చేయకుండా పని చేయండి. నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను సార్. నేను అక్కడికి వెళ్ళి కొంతమంది. పురే కదా, వెళ్ళరా. హలో. హలో, నాకెవరు ఫోన్ చేసింది? నేను మీ కూతుర్ని కదా. మీరు ఎప్పుడు ఇంటికి వస్తారు? ఇది చూడు తల్లి, నేను పని ముగించుకొని వెంటనే ఇంటికి వచ్చేస్తాను. మీరు ఇంకా వర్క్ చేస్తున్నారా? మరి టైం పాస్ చేస్తారా? మీరు దాన్ని పడుకోమని చెప్పండి. నా బుజ్జి తల్లి ఎవరు? అయితే వెంటనే వెళ్ళి పడుకోవాలి. ఓకే నాన్న, గుడ్ నైట్. గుడ్ నైట్ బంగారం. చెప్పు. అంతే, బయలుదేరుతున్నావు. ఖచ్చితంగా ఏ ప్రాబ్లం రాకూడదు. నేను ఇలా జరగనివ్వను. ఒక అమ్మాయి జీవితం నాశనం చేయాలని చూస్తున్నావు. నువ్వు ఖచ్చితంగా చిరాకు వస్తుంది నాకు. 17 టేకులు తీసుకున్నావు నువ్వు. 2 డైలాగ్ చెప్పలేకపోతున్నావు. ఒక పెద్ద యాక్టర్ అనుకుంటున్నావా? సారీ సార్, బ్రదర్ కాల్ చేస్తున్నారు, మాట్లాడేసి వస్తాను. హలో, హాఫ్ అన్ అవరా? సరే, ఓకే, నేను వస్తాను. ఈ ఛాన్స్ని వదులుకోను. అన్నా, మీ ఫోన్ కొంచెం ఇస్తారా? నేను ఒక కాల్ చేసుకోవాలి. నా ఫోన్ ఛార్జ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేను మాట్లాడిన దానికి కలిపి డబ్బులు ఇచ్చేస్తాను. అరే, అదంతా వద్దులే అమ్మా. ఇదిగో ఫోన్ తీసుకో, నువ్వు తీసుకుని ఫోన్ చేసుకో. హలో. అలా అరే ఏంట్రా సంపత్, నువ్వు నీకు అసలు బుద్ధే లేదురా. ఎప్పటిలా కాకుండా ఇంత ఎక్కువ తాగావు, ఎలా వెళ్ళగలవు? అరే ఏం చూస్తున్నావు? నీకు కొంచెం ఫన్ కావాలి కదా.
నువ్వు కరెక్ట్ అయిన ప్రదేశంలోనే దిగేది. ఈ రోడ్డే చూస్తానికి చాలా ఖాళీగా ఉందమ్మా. నేను పక్కన దింపనా? లేదు లేదు, మా ఇల్లు పక్కనే ఉంది. నన్ను తీసుకెళ్ళడానికి మా అన్నయ్య వస్తాడు. లేదంటే నేను మీ ఇంటి దగ్గర దింపుతా. లేదు లేదు, మా అన్నయ్య ఇంకొచ్చేపట్లో వచ్చేస్తాడు. The number you've called is currently switched off. పలాస్, పింకీకి ఫోన్ చేయి. మీరు ఫోన్ చేసినా కూడా కనెక్ట్ అవ్వాలా? మరి నేను చేస్తే అట్లా కనెక్ట్ అవుద్ది? ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. తను కూడా ఫోన్ చేయలే నాకు. తను చదువుతూ ఉంటుంది. ఓ, The number you've called is currently switched off. ఇది కాస్త మీరే వినండి. आपके द्वारा डायल किया गया नंबर अभी बंद है. ఎందుకని తను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది? The number you've called is currently switched off. కవిత ఒక ఫోన్ కూడా ఎందుకు స్విచ్ ఆఫ్ లో ఉందో తెలియట్లా. తిని ఎక్కడుందో తెలియట్లేదే. తను ఎక్కడికైనా పార్టీకి వెళ్ళి ఉంటుంది. హోటల్ అందరితో కలిసి తాగుంటుంది. తనేం నీలా కాదు నాన్న. తను క్షేమంగానే ఉంటుంది. తన యొక్క కూతురి దగ్గర ఎంతో ప్రేమగా మాట్లాడుతున్న ఒకడు పింకీతో పాటు ఇంకొకడిని అమ్మాయిని ఆలోచించడం మర్చిపోయాడు. బుజ్జి తల్లి ఎవరో చెప్పు. కాలేజ్ నుండి ఇంటికి వస్తా అన్న పింకీ ఇంతవరకు ఇంటికి రాకపోవడంతో వాళ్ళ అమ్మా నాన్నలు పోలీస్ స్టేషన్కి వెళ్లారు. ఏం జరిగింది సార్? నా కూతురు పింకీ కాలేజ్ హాస్టల్లో ఉంటుంది. నిన్న రాత్రి నుంచి తను ఫోన్ ట్రై చేస్తున్న ఫోన్ స్విచ్ ఆఫ్ లోనే ఉంది. పొద్దున్నే వాడానికి ఫోన్ చేసి చూసా. నిన్న రాత్రి నా కూతురు పింకీ హాస్టల్ నుంచి వెళ్ళిందని చెప్పాడు సార్. ఇంతవరకు ఇంటికి రాలేదు నా కూతురు. వాళ్ళ యొక్క కాలేజ్ హాస్టల్ ఎక్కడుంది? హజారీబాద్ లో ఉంది సార్. ఆమెకి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? ఏం సార్ మాట్లాడుతున్నారు? నా కూతురికి 16 ఏళ్ళు మాత్రమే అయ్యాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే అందరూ ఇంటికి వెళ్ళిపోదాం రండి. మా ఇంట్లో నా కూతురు ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంటికి వెళ్ళడానికి నాకు చాలా టైం పడుతుంది. మరి ఆ అమ్మాయిని ఏం చేసేది? ఆ అమ్మాయి కండిషన్ చూడండి. ఇదంతా వీడి వల్ల. మొత్తం మీరే చూసుకోండి వెళ్ళి. ఇది ఎవరిలో తెలుసా నీకు? ఎవ్వరికి తెలియకుండా మనం ఇంటికి వచ్చాం. ఇంటి ఉన్న ఢిల్లీలో ఉన్నాడా నాకు బాగా తెలుసు. ఏం చేద్దాం దీన్ని? నిజమైన పోలీసే వస్తున్నాడని బాగా టెన్షన్ పడిపోయాను. నువ్వేం టెన్షన్ అవ్వకు. బ్యారిగేట్స్ దాటడానికి నాకు ఐడియా దొరికింది. బ్యారిగేట్సా? సార్, ఏయ్, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? మేము హాస్టల్కి వెళ్ళి మీ కూతురు గురించి విచారించాం. నిన్న నైటే నీ కూతురు ఇంటికి వెళ్ళిపోయిందంట. ఏం మాట్లాడుతున్నారు సార్? ఇంటికి వస్తున్నట్టు నా కూతురు నాకేం చెప్పలా. నా కూతురు ఏదో సమస్యలో చిక్కుకుంది. హాస్టల్ నుండి ఇంటికి ఎట్లా వస్తారు? పింకీ ఎప్పుడు ఒంటరిగా హాస్టల్ నుంచి రాలేదు సార్. బాయ్. మీ అమ్మాయి యొక్క ఫోటోని ఏరియాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ కి సర్క్యులేట్ చేసాం. పక్కనే హైవే ఉండటం వల్ల అన్ని చోట్ల బ్యారికేడ్ కట్టుదిట్టంగా ఉంటుంది. అర్థం కాలేదు సార్. ఇంటికి వెళ్ళండి. నాకు ఖచ్చితంగా తెలుసు మీ అమ్మాయి ఎవరితోనో పారిపోయింది. ఇది ఖచ్చితంగా ప్రేమే ఉంటుంది. ఏం సార్ మాట్లాడుతున్నారు మీరు? ప్లీజ్ సార్, నా కూతురిని కనిపెట్టి. నేను ఆ ఏరియా మొత్తం పూర్తిగా విచారించా. నీ కూతురి వివరాలు ఎవరికి దొరకలా. కానీ సార్, వాళ్ళు ఎక్కడికి వచ్చేట వెళ్తా నిజమే కదా? ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో ఎక్కడికో పారిపోయి ఉంటుంది. తిరిగి వస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఒక్క నిమిషం చెప్పానుగా వెళ్ళమని. వెళ్ళండి. ఎప్పుడు నన్ను చూడటానికి మాత్రం రాకండి. నువ్వు పోరది.
ప్రమాదకరమైన సిచ్యువేషన్ లో వచ్చే పేషెంట్స్ ని డాక్టర్స్ ఖచ్చితంగా ట్రీట్ చేయాలి. పోలీసుల కోసం వాళ్ళే ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈ కేసుకు సంబంధించిన వరకు సమయం చాలా ముఖ్యం. ఈ కేసులో ఆలస్యమయ్యే ఒక్కొక్క నిమిషం ఆ పిల్ల యొక్క ప్రాణానికి ప్రమాదం. పింకీ యొక్క మిస్సింగ్ కంప్లైంట్ ని ఎవరు సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఈ విషయంలో అన్ని తలకిందులయ్యి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. గాయం చాలా పెద్దదంట. నేను ఇంతకు ముందే చెప్పాను కదా తనని ఒంటరిగా పంపించొద్దు అని. నువ్వు చదువుకొని గొప్పదానివి కావాలి. నువ్వు ఐఏఎస్ కావాలి. తీనా ఐఏఎస్? నువ్వు నోర్మోసుకో. మా అన్నెందుకు తిడుతున్నారు? ఆడపిల్లంటే అనుకువగా ఇంట్లో ఉండాలి. పిచ్చిదానిలా మాట్లాడుకో. తను బాగా చదువుతుంది. అలాగే తన పై చదువుల కోసం తను ఎక్కడికి పంపనక్కర్లేదు. నా మీద మీకు అంత కోపం ఉంటే నన్నెందుకు పెంచారు? హాస్పిటల్లో ఆ అమ్మాయి ఏడుపులు విన్న ఆ తల్లిదండ్రులు చాలా అల్లాడిపోయారు. ఎవరి తోడు లేకుండా హాస్టల్ వదిలి ఒంటరిగా ఎవరినైనా కలవడానికి వచ్చుంటుందా? లేదంటే ఇదొక ప్రీ ప్లాన్డ్ క్రైమా? లేదంటే తప్పుడు చోట సమయం కాని సమయంలో ఆ అమ్మాయి దిక్కుతోచక చిక్కుకుపోయిందా? ఇది పథకం ప్రకారమే జరిగిందా? జరిగిన ఈ క్రైమ్ వల్ల బాధింపబడింది ఆ అమ్మాయితో పాటు ఆ కుటుంబం కూడా. ఈ అమ్మాయిని ఈ సిచ్యువేషన్ దాకా తెచ్చారంటే వాళ్ళు అసలు మనుషులే కాదు సార్. పేషెంట్ కండిషన్ ఏంటంటే తను స్పృహలోకి రావడానికి కొన్ని సంవత్సరాలు అవ్వచ్చు, రాకుండా కూడా పోవచ్చు. ఈ అమ్మాయిని దగ్గర 5 నుంచి 6 దాకా టార్చర్ చేశారు. ఎగ్జాక్ట్ రిపోర్ట్ రెడీ చేయడానికి కాస్త టైం పడుతుంది. అయితే మనం ఆ అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ తీసుకోలేమా? లేదు, కష్టం. కుమార్, వీళ్ళ దగ్గర దొరికిన DNA శాంపిల్స్ అన్ని ఫోరెన్సిక్ పంపించండి. మన డేటాబేస్లో ఉన్న క్రిమినల్స్ అందరితోనూ దీంతో మ్యాచ్ చేసి చూడండి. నీలాంటి బాధ్యత లేని పోలీసుల వల్లే మన డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు. ఆ అమ్మాయి తండ్రి మిస్సింగ్ కంప్లైంట్ని ఎప్పుడు ఇచ్చారు నీకు? ఇవాళ పొద్దున ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయకుండానే నువ్వు దాన్ని క్లోజ్ చేస్తావా? ఎందుకు ఆ కంప్లైంట్ ఇన్వెస్టిగేట్ చేయలేదు? అవుట్. కుమార్, స్వాతి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. వెంటనే ఈ మృగాల్ని పట్టుకొని మనం జైల్లో పడేయాల్సిందే. అందరి దొంగ నా కొడుకుల్ని పట్టుకొని విచారించండి. ఇన్ఫార్మర్స్ ని అలర్ట్ చేయండి. డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్. అర్థమైందా? ఓకే సార్. మనం ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ సేకరించాం? సార్, తన ఈవినింగ్ కాలేజ్ హాస్టల్ నుంచి ఇంటికి బయలుదేరి ఉంటుంది సార్. రేపు నాన్న బర్త్డే. ఈరోజు నైట్ ఇంటికి వెళ్ళి ఆయనకి సర్ప్రైజ్ ఇస్తాను. సార్, కాలేజ్ నుంచి బస్ నుంచి దిగి ఆటోలో ఎక్కి చివరికి కరోడిలో దిగొంది సార్. ఆ అమ్మాయిని పికప్ చేయడానికి ఎవరు లేరు సార్, ఎందుకంటే ఆ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయలేదు. సాధారణంగా ఆ ఏరియాలో 7 గంటల తర్వాత బస్సే ఉండదు, కాబట్టి తను ఆటోలో వెళ్ళుండొచ్చు. ఎవ్రీ 2 hours కి నాకు అప్డేట్ కావాలి. తర్వాత ఈ హాస్పిటల్లో అడ్మిట్ చేయనన్న వాడిని ఊరికే వదిలిపెట్టొద్దు. ఓకే సార్. విక్టిమ్ కరోడే 4 కిలోమీటర్ తర్వాత దొరికాడు. కరోడే చుట్టుపక్కల ఉన్న 10 కిలోమీటర్ దూరంలో సాక్షులు ఏమైనా దొరుకుతారేమో చూడండి. కొట్లో వాళ్ళని విచారించి చూడండి. డబ్బు వాడు బిచ్చగాడు ఎవరిని వదిలిపెట్టద్దు. అటువైపు వెళ్లే వాళ్ళని కూడా విచారించి చూడండి. నిజం చెప్పాలంటే మేడం హాస్టల్ వదిలి ఆ రోజు హాస్టల్ వదిలి వెళ్ళేటప్పుడు నేను చూశాను. ఎప్పుడు నాకు గుడ్ బై చెప్పే వెళ్తారు, కానీ ఆ రోజు చెప్పలేదు. తోడు ఎవరైనా ఉన్నారా? లేదు మేడం, ఒంటరిగానే వెళ్ళారు. ఎటువైపు వెళ్ళారు? ఒకే దారి మేడం. కొంచెం ముందుకు వెళ్తే బస్సు ఆటో 2 దొరుకుతాయి మేడం. ఆటో నిన్నే లేవరా. ఏంటి సార్? రారా. ఏం విషయం సార్? హాస్టల్ నుంచి ఒక పిల్లని డ్రాప్ చేసారే, తన ఎవరైనా మీకు తెలుసా? ఏమైంది మేడం? దాని గురించి నాకేం తెలియదండి. ఇంటి దగ్గర కూడా నేను ఆ అమ్మాయిని వదులుతా అని చెప్పానండి. కాకపోతే ఆమె వెళ్తా అంది. నేను మీ ఇంటి దగ్గర దింపుతాను. నన్ను తీసుకెళ్ళడానికి మా అన్నయ్య వస్తాడు. ఇప్పుడు గుర్తొచ్చింది మేడం. ఆ అమ్మాయి యొక్క ఫోను బ్యాటరీ అయిపోవటం వల్ల నా ఫోన్ తీసుకుని కాల్ చేసింది. ఎవరికో ఒకరికి ఫోన్ చేసి చూసింది మేడం ఆమె. నేను కూడా ఫోన్ ఇచ్చాను ఆమెకి. నా ఫోన్ తీసుకుని ఎవరికో ట్రై చేసి చూసింది. ఎవరి నంబర్కి ఫోన్ చేశారు? ఉంటుంది మేడం, నా ఫోన్లో ఖచ్చితంగా సేవ్ అయి ఉంటుంది.
ఈ నంబరే మేడం. మన అమ్మాయిని ఈ పరిస్థితి తెచ్చిన వాళ్ళు తనని చంపేసి ఉండొచ్చు. పోలీసులు ఇంతవరకు ఏం కనిపెట్టడం లేదు. నేను మీతో ఒక విషయం అడుగుదాని వచ్చాను. కూర్చోండి. ఈ సంఘటన జరిగి దాదాపు సంవత్సరం అయింటుంది. ఏంటమ్మా నీకేమైంది? లేదమ్మా, ఇందులో నా తప్పేమీ లేదు. వెళ్ళి వాడిని అరెస్ట్ చేయండి. ఆ తర్వాత ఏం జరిగింది? పింకీని ప్రశాంతంగా ఉండమన్నా. చూడమ్మా, నువ్వు ఈ విషయం గురించి ఎవరితోనూ ఏమీ చెప్పకూడదు. నేను దీని గురించి ఎవరి దగ్గర చెప్పనమ్మా. మీరు నా కూడనే ఉండండి ప్లీజ్. తన కోసం మీరు గొడవ పడకుండా ప్రశాంతంగా ఉండమని చెప్పారా? తను ఇందువల్ల అవమానపడడం నేను చూడడానికి ఇష్టపడలేదు. కానీ నేను వాడిని ఊరికి వదలలేదు. ఇక ముందు మా అమ్మాయి జోలికి వచ్చావంటే నిన్ను నేను ప్రాణాలతో వదలను. వారం క్రితమే కవిత దగ్గర ఈ విషయం నేను చెప్పాను. పోలీసులు క్రిమినల్ ని త్వరలోనే పట్టుకుంటామంటున్నారు. కానీ క్రైమ్ జరిగి 24 గంటలవుతోంది. పోలీసులు ఏమీ కనిపెట్టలేకపోయారు. ఆ అమ్మాయి ప్రాణం చాలా దారుణమైన పరిస్థితి. కానీ పోలీసులు ఇంకా పింకీ నివసించిన ఆ హాస్టల్లో ఇన్వెస్టిగేషన్ చెయ్యలేదు. కవితని సస్పెక్ట్ లిస్ట్ లో కూడా పెట్టలేదు. ఈ కేసుకి ఆ హాస్టల్ కి ఏదైనా సంబంధం ఉందా? ఉండే అవకాశం ఉంది. క్రిమినల్ ఎవరైనా సరే తను చేసిన నేరానికి ఖచ్చితంగా శిక్ష విధించి తీరాలి. తనని ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం నుండి తప్పించుకొనివ్వకూడదు. మనం ఇప్పుడు పింకీ ఉన్న చోటలోనే ఫుటేజ్ ని కవర్ చేస్తున్నాము. అది మాత్రం కాకుండా ఇక్కడ ఒక కార్ టైర్ మార్క్స్ ని కనిపెట్టేశారు. ఇక్కడున్న అన్ని పోలీసులు చాలా ఇలాంటి మనుషులకు అసలు ఎలాంటి శిక్ష పడినా తక్కువే. మరి నాకు కూడా కూతురుంది. రేపు తనతోటి ఇలా అయిందంటే ఏం చేయను? అంటే మొహం పగిలిపోయిద్ది ఏమనుకున్నావో. వెళ్ళు టీ తీసుకురాపో. సమస్య జరిగిన చోటల్లో ఇప్పుడు కార్ మార్క్స్ ని కనిపెట్టాలని డాక్టర్ చెప్తున్నారు. ఏం కావాలరా నీకు? కాసేపు సైలెంట్గా ఉండవా? అటు చూడు, ఆ అమ్మాయి కేసు బాగా పెద్దదైపోయింది. చూడు, మా అన్నయ్య మళ్ళీ రాబోతున్నాడు. కొంచెం డబ్బు చేర్చుకుని ఒక 2-3 రోజుల్లో ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. ఇక్కడుంటే మనకే ప్రాబ్లం. ఆ అమ్మాయి ఫోటో ఉంది కదా, దాన్ని చూసి ఆనందపడటం ఆపు. మా నాన్నగారు, ఆయన తలుచుకుంటేనే చాలా గౌరవంగా ఉంటుంది. కానీ నాతో ఆశ అంటే చెప్పినప్పుడు నేను నమ్మలేకపోయాను. నేను నాన్నగారితోటే అడిగేశాను. పింకీ ఏదో తప్పుగా అనుకుందనుకుంటా. ఇలాంటి విషయాల్లో ఎవరు అసలు కన్ఫ్యూజ్ అవడం కుదరదు నాన్న. తను నా మీద కావాలని చెప్తుందమ్మా. చెప్పేది విను. నన్ను ముట్టుకోకు నువ్వు ప్లీజ్. చూసనికే చిరాగ్గా ఉంది. అమ్మా చెప్పేది విను. కవిత. లేదు సార్, లేదు సార్, పింకీ దగ్గర నేనేమి తప్పుగా అలా ఏం చేయలేదు సార్. నిజంగా సార్. ఇన్ఫాక్ట్ ఇది జరిగేటప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను సార్. నేను అక్కడ అది ఖచ్చితంగా నేను చేయలేదు సార్. నువ్వు వేరే ఎవరితోనో దీన్ని చేయించావు. కానిస్టేబుల్ సార్, పోలీస్ డబ్బులేంటో వీడికి చూపించండి. అప్పుడే నిజాన్ని వీడు కక్కుతాడు. సార్ తీసుకురండి. ఓకే సార్. సార్ 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 నేను చెప్పేది రండి సార్. సార్ పింకీతో మీరు చివరిగా ఎప్పుడు మాట్లాడారు? ఒక రోజు ముందు. రోజు తను నాకు ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ చెప్తుంది. నువ్వెప్పుడు పింకీతో మాట్లాడావు? అది 3 రోజులే ఉంటుంది సార్. ఆ తర్వాత ఫోన్ రాలేదా? పింకీ ఆటో డ్రైవర్ ఫోన్ నుంచి కాల్ చేసింది. నువ్వెందుకు పోలీసులకి చెప్పలేదు? నాకు భయంగా ఉంది సార్. హలో అన్నా, నేను పింకీని మాట్లాడుతున్నాను. ఎవరి నంబర్ నుండి ఫోన్ చేశా నాకు? అరే, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. డ్రైవర్ దగ్గర ఫోన్ తీసుకొని మాట్లాడుతున్నాను. రేపు మన నాన్న పుట్టినరోజు కదా, ఆయన కోసం నేను ఒక గిఫ్ట్ కొన్నాను. సర్ప్రైజ్గా ఆయనకి ఇస్తాను. ఆ సర్కిల్ దగ్గరకు వచ్చి నన్ను పికప్ చేసుకో, సరేనా? ఇంత దూరం వెళ్ళి ఒంటరిగా చదవగలుగుతున్నప్పుడు ఒంటరిగా ఇంటికి రాలేవేంటి? దాన్ని తీసుకురాకపోవడానికి కారణం పింకీ అంటే నాకు చాలా ఇష్టం లేదు అసలు. కానీ ఇట్లా అవుద్దని నేను ఎదురు చూడలా. నేను చాలా భయపడ్డాను సార్.
సార్ ఈ కార్ టైర్లు మొత్తం చేంజ్ చేసేసాయి. సారీ సార్, కొట్టు క్లోజ్ చేయబోతున్నాను. ప్లీజ్ కొంచెం ఇప్పుడే చేంజ్ చేయండి, నాకు బాగా అర్జెంట్. నేను కావాలంటే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాను మీకు. ఈ వాడిన టైర్ని ఏం చేయబోతున్నారు? అది బండిలోనే పడేసండి, నేను మా ఫ్రెండ్కి ఇస్తాను తీసుకెళ్ళి. సార్, ఆటో డ్రైవర్ స్టేట్మెంట్ ప్రకారం బండి కరోడి దాకా వెళ్ళింది. తన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉన్నందువల్ల అంతకు మించి మేము ట్రేస్ చేయలేకపోయాం. బ్యాగ్ తప్ప వేరే ఏదైనా దొరికిందా? తర్వాత ఆ షాల్తో కట్టి విసిరేశారు సార్. సార్, ఆ షాల్ని ఎక్కడి నుంచి చింపున్నారు సార్. ఇది డబ్బు గల వాళ్ళ ఇంట్లో యూజ్ చేసే క్లాత్. ఇది విండో స్క్రీన్ లో వేసేది. నా ఫోన్ ఎవరో దొంగలించారు, నాకు కొత్త సిమ్ కావాలి. సార్, కొన్ని రోజుల ముందు నా ఫోను నా దగ్గర నుండి పోయింది. అది ఎప్పుడు సార్ నాకు దొరుకుతుంది? మీ అమ్మాయి కండిషన్ చాలా సీరియస్గా ఉంది. బాడీ మొత్తం విషం ఎక్కింది. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఎక్కువైతే ఆవిడ బ్రెస్ట్ని తీసేయాల్సి వస్తుంది. అదేంటంటే చెస్ట్ని పూర్తిగా రిమూవ్ చేయాలి. చూడండి, మీ మనసు ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు. కానీ ఇప్పుడు కనుక ఆపరేషన్ చేయకపోతే మీ అమ్మాయి ప్రాణాలకే ప్రమాదం. ఒక అమ్మాయి యొక్క తల్లయ్య గర్భసంచిని ఆమె యొక్క శరీరంలో నుండి తొలగిస్తామనేది చాలా అంటే చాలా దారుణమైన విషయం. ఇంత దారుణ విషయాన్ని చేసిన వాళ్ళు ఖచ్చితంగా అసలు మనిషి ఉండరు. వాళ్ళు ఖచ్చితంగా మృగాలని చెప్పొచ్చు. పోలీస్ క్రిమినల్స్ ని ఎత్తుక్కుంటూ వస్తున్నారు. కానీ అంతకుముందు పోలీస్ ఈ క్రైమ్ ఎక్కడ జరిగిందని. హలో, రాబరీనా? ఎక్కడ జరిగింది? సార్ ప్లీజ్ రండి సార్, లోపలికి రండి సార్. వచ్చి మా ఇంటి పరిస్థితి ఎలా ఉందో చూడండి సార్. మా ఇంటిని ఎలా నాశనం చేశాడో చూడండి సార్. అక్కడున్న ఆఫీసర్ని ఎంక్వైరీ చేయడానికి వెళ్ళారు. బార్ పక్కన ఎటువంటి సీసీటీవీ ఇన్స్టాల్ చేయలేదు సార్. ఆల్కహాల్ దొంగతనం చేసి బీహార్ లోపలికి అడుగు పెట్టే వాళ్ళు మేము పట్టుకుంటాం సార్. ఇది జార్ఖండ్ కి బీహార్ కి మధ్యలో ఉన్న బోర్డర్, అందువల్ల ఎప్పుడు కూడా ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది సార్. నిన్న ఈ దారిలో క్రాస్ చేసి వెళ్ళినటువంటి కార్ డీటెయిల్స్ ఇవ్వగలరా? కొన్ని ఉంటాయి, కానీ అన్ని డీటెయిల్స్ మన దగ్గర ఉండవు సార్ ఇక్కడ. సార్, మేము అన్ని వెహికల్స్ ని చెక్ చేస్తాం, కానీ మీ రేంజ్ లో ఎవరైనా ఆఫీసర్స్ వస్తే వాళ్ళ వెహికల్స్ మేము చెక్ చేయండి సార్. అలా వదిలేస్తాం సార్. పింకీ బాడీలో దొరికిన DNA శాంపిల్ రిపోర్ట్, క్రిమినల్ రికార్డ్స్ అన్నిటిని చెక్ చేశాను సార్. ఏదీ మ్యాచ్ అవడం లేదు. ఆ టైర్ మార్క్ తో కూడా కనిపెట్టలేకపోయాం సార్. సార్, ఇంకా ఆటో డ్రైవర్ ఆ సంతోష్, వాళ్ళిద్దరూ చెప్పింది నిజమే. వాళ్ళు ఇది ప్లాన్ చేయలేదు. క్రైమ్ సీన్ లో ఏదైనా దొరికిందా? అక్కడ కొన్ని ఆల్కహాల్ బాటిల్స్ దొరికాయి సార్. ఆ బాటిల్స్ ను కొన్న షాప్ ని కనిపెట్టాం. ఇది ఎక్కడ ఎవరు కొన్నారని వెతుకుతూ ఉన్నాం. ఇందులో కొన్ని ఫింగర్ ప్రింట్స్ కూడా దొరికాయి, వాటిని చెక్ చేస్తున్నాం. సార్, పింకీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యక ముందు తనకి కాల్ చేసిన నంబర్ని మేము ట్రేస్ చేశాం సార్. పింకీకి లాస్ట్గా కాల్ చేసినది నువ్వే. నువ్వు ఎందుకు తనకి ఫోన్ చేసావని చెప్పు. నిజం చెప్పు. తప్పకుండా ఈసారి నా బెస్ట్ ఇస్తాను. ఏం మాట్లాడుతున్నావు? కొన్ని నెలల ముందు ఎక్కువ మెంబర్స్ చేర్చావు కాబట్టి ఈ నెల అవసరం లేదన్న భావనలో నువ్వు ఉండడం మంచిది కాదు. అసలు పింకీ అంటే ఎవరో నాకు తెలియదు. ఇది ఒక నెట్వర్కింగ్ బిజినెస్. స్టూడెంట్స్ చాలా మందిని జాయిన్ చేస్తుంటారు. ఎంత ఎక్కువ మంది చేరితే అంత ఎక్కువగా వాళ్ళకు కమిషన్ కూడా వస్తుంది. పోయిన నెల ఎక్కువగా చేరడం వల్ల మంచి కమిషన్ వచ్చింది. కానీ ఈ నెల మాత్రం నేను ఎవరిని చేర్చలేదు మేడం. అది తెలుసుకోవడానికి తనకి ఫోన్ చేశాను. ఫోన్లో ఒక వార్నింగ్ కూడా ఇచ్చాను. దీనికి వెనకంతా నువ్వే ఉన్నావని తెలిసిందంటే నిన్ను ఊరుకునే వదలము. మేడం, నా మాట వినండి. నువ్వు వాళ్ళ దగ్గర ఇరుక్కున్నావా? లేదు, ఎవరు ఇరుక్కోలేదు. దీంట్లో ఎవరు ఇరుక్కున్నా సరే విక్కీ దగ్గర మాత్రం వెళ్ళారు. విక్కీ వాళ్ళ చేతిలో ఇరుక్కోకుండా ఉంటే చాలు, మనం కూడా తప్పించుకోవచ్చు. నువ్వేం టెన్షన్ మాక. నేను నా వైఫ్ పిల్లలతో కొన్ని రోజులు ఉంటాను. నువ్వు వెళ్ళి నీ యాక్టింగ్ విషయం చూడు, అన్నీ కొన్ని రోజుల్లో సర్దుకుంటాయి. నానా, ఎలా ఉన్నామా? బాగున్నాను. సార్, నువ్వు వెళ్ళు. బాయ్ బాయ్. వెళ్ళు.
మీ బార్లోని బాటిలే కదా ఇది? అవును సార్, ప్రైస్ ట్యాగ్ మేము కూడా వేస్తాం. ఈ బాటిల్ని ఎవరు తీసుకున్నారో తెలుసా? సార్, ఇక్కడికి బాటిల్స్ కొనడానికి చాలా మంది వస్తారు, అందుకని ఎవరో చెప్పడం కష్టం. వాళ్ళలో విచిత్రంగా ఏమైనా గమనించారా? అలాంటిదేం లేదు సార్, కానీ రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ మాత్రం 2 రోజులుగా రావట్లేదు సార్. అదే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. వాళ్ళు ఎవరో ఏమన్నా తెలుసా? వాళ్ళంతా లేబర్ సార్. అవును మేడం, వాళ్ళిద్దరు ఇప్పుడంతా సరిగ్గా పనికే రావట్లేదు. ఇద్దరా? అవును. వాళ్ళ పేరేంటి, ఎక్కడున్నారు? నాకు అది తెలీదు మేడం, నేను చెక్ చేసి వెంటనే చెప్తాను. సంపత్ ఇంకా ఇక్బాల్ ఇద్దరు ఒకే ఊరు. సంపత్, ఈ అమ్మాయి నీకు తెలుసా? నీకు ఈ అమ్మాయి తెలుసా? ఇల్లెక్కడా? ఏమైంది సార్? ఇతను ఎవరో తెలుసా? ఇతను మా తమ్ముడు సార్. కానీ ఏమైంది సార్? మీ బ్రదర్ ఒక అమ్మాయిని రేప్ చేశాడు. రేప్? వాడెలా చేయగలడు సార్? తను మెంటల్గా అప్సెట్గా ఉన్నాడు. తను చేశాడో చేయలేదో నువ్వు చూసావా? సార్, నా ఫ్రెండ్ ఇక్బాలే వీడిని చూసుకుంటున్నాడు. నేను ఎక్కువగా ఊళ్ళో ఉండను. వాడెక్కడున్నాడు? తెలీదు సార్, ఉన్నట్టుండి ఊరు వదిలి వెళ్ళిపోయాడు. ఎవరు చెప్తే ఇలా చేశావు? లేదు సార్, ఒకళ్ళు మాట్లాడుకునేది చాటుగా విన్నాను సార్. నాకు బాగా ఆకలిగా ఉంది, ఇంకా కొద్దిసేపులో నేను వచ్చేస్తాను అక్కడికి. సరే, ఓకే, నేను వస్తాను. అలాగే నాకు అక్కడ ఒక ఇల్లు తెలుసు, అక్కడ ఎవ్వరూ ఉండరు, అక్కడ తీసుకువెళ్తాం. నిజం చెప్తున్నాను సార్, నాకు అతని గురించి ఏమీ తెలియదు. వాడి వెనకాలే ఫాలో అవుతూ వెళ్ళాం సార్. అక్కడ ఒక అమ్మాయిని బండిలో ఎక్కించాడు సార్. వీళ్ళిద్దరూ నీతో పాటు ఉన్నారా? అవును సార్, నేను వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళ ఇంటి వరకు వెళ్ళాను సార్. ఏ అమ్మాయిని అడుగుతున్నావు? మీ అందరికన్నా మతిపోయిందా ఏంటి? మీరు చూడు, నేను నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. పోలీసు ఇక్కడికి వచ్చారనుకో, అంతా వేరే. నేను చంపేస్తాను. అక్కడ ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు సార్, కానీ ఒకడు మాత్రం ఆ అమ్మాయిని రేప్ చేయలేదు సార్. మరి తనెందుకు వచ్చాడు? వాడు లేట్గానే వచ్చాడు సార్. ఎవరు వాళ్ళు? వాడు ఎవరో నాకు తెలియదు సార్, కానీ ఆ గ్రూప్కి ఒక లీడర్ ఉన్నాడు సార్. వాడే సార్ ముందు వెళ్ళి. వాడి పేరేంటి? మాకెవరికి పేరు తెలియదు సార్, ఇంకా ఎవరికి తెలియదు సార్ వాడి పేరు. ఏ కారులో వచ్చాడు? ఏ కారు అని మాకు తెలియదు సార్, కానీ బాగా ఖరీదైన కారు సార్. సార్, రాషిద్ మాకు ఇచ్చిన నేమ్ లిస్ట్ లో కవితకి ఫోన్ చేసి బెదిరించిన నంబర్ కూడా మా దగ్గర ఉంది సార్. మెంబర్షిప్ అందరికి ఫ్రీగానే ఇచ్చాడు. మళ్ళీ వాళ్ళ పేర్ల మెంబర్షిప్ కార్డు తీసుకోవాలంటే 2.5 లక్షని పే చేయాలి. కవిత తన పేరు మీద 2.5 లక్ష ఇచ్చి కొత్త మెంబర్షిప్ తీసుకున్నది. అయితే తన వల్ల మెంబర్ చేరలేకపోయింది. నా మీద చాలా ప్రెషర్ ఉండింది మేడం. పదే పదే నాకు కాల్ వచ్చేది. అందువల్ల నా పేరులో నేను ఇంకో మెంబర్షిప్ తీసుకున్నాను మేడం. అంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అప్పు తీసుకున్నాను మేడం. ఎవరి దగ్గర? ఫ్రెండ్ నుంచి తీసుకున్నాను మేడం. ఫ్రెండ్? ఏ ఫ్రెండ్? కాలేజ్నా? అవును మేడం, నా సీనియర్ విక్కీ. నిజంగానే. అరే దేవుడా. సరే, నేను బయలుదేరతా. ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నావు? ఇప్పుడే కదా పార్టీ స్టార్ట్ అయింది. విక్కీ వచ్చే వరకైనా ఆగచ్చు కదా. మా నాన్న ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు. అయితే నా కారణాలు చెప్పుకో. లేదు, మా నాన్న చాలా స్ట్రిక్ట్. నేను వెళ్తాను. అక్కడ చూడు, విక్కీ కూడా వచ్చేసాడు. మీరిద్దరూ లవ్ చేస్తున్నారు కదా? తర్వాత నీకు పెద్ద ఎనిమి పింకీయే కదా? సార్, తనెవరో కూడా నాకు తెలియదు సార్. నాకు తెలిసిందంతా తన కవిత ఒక పక్కింటి ఫ్రెండ్ అని మాత్రమే సార్. మేము విన్నదంతా నిజమా? కవిత మీ బిజినెస్ నెట్వర్క్ లో చేరిన తర్వాత నీకు క్లయింట్స్ అంతా తగ్గిపోయారంట. అవును సార్, కానీ నువ్వు ఎప్పుడూ తన మీద భయంతోనే ఉన్నావు కదా. పింకీ మీ నాన్న రహస్యం అంతా ఎక్కడ బయట పెడుతుందని, కాలేజీలో నీ రెప్యుటేషన్ పోతుందనే కదా అలా చేసావు. అంకులా? వీళ్ళనేం చేశారు సార్? పింకీని దారిలో రాలేదంటే నీకు పెద్ద అడ్వాంటేజ్ కదా. అవును మేడం, కానీ దీనికోసం పింకీని ఎలా? నిన్నే పింకీకి నువ్వు 2 లక్షల రూపాయలు డబ్బు ఇచ్చావు.
అది నీకెక్కడిది? సార్ అది మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి అప్పు తీసుకున్నాను నేను, అంతే. ఏ ఫ్రెండ్ దగ్గర నుంచి? నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు సార్. సార్ వాడి పేరు నాకు గుర్తులేదు. పేరు గుర్తుందా? సార్ వాడి పేరు జిత్తు. అమ్మాయిల గురించి ఏమనుకుంటున్నావురా? నీ కాల్ దగ్గర ఉంటారా? వాళ్ళు తిరిగి కొట్టడం స్టార్ట్ చేస్తే నువ్వు వాటికి బతికొండవు. అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వటం నేర్చుకో. అయితే విక్కీకి డబ్బు ఇచ్చింది నువ్వే కదా? అవును సార్, వీడు నా ఫ్రెండ్. 1 నెలలో డబ్బులు తిరిగి ఇచ్చేస్తా అని చెప్పాడు. అందుకే ఒకడికి 2.5 లక్షలు డబ్బు ఇచ్చే అంత నీకెక్కడి నుంచి వచ్చింది? ఇది ఖచ్చితంగా డ్రామా కంపెనీలో వచ్చింది కాదు సార్. అదేంటంటే ఆ డబ్బు మా అన్న ఇచ్చాడు, రాంచీలో ఒక ఎస్టేట్ ఏజెంట్. ఏమైంది మిస్టర్ మిశ్రా? ఏమంటున్నారు వాళ్ళు? పోలీసులు రేప్ చేసిన వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చారు, విచారణ కూడా చేస్తున్నారు సార్. ఉన్నది, ఫోన్ మాట్లాడొస్తాను. సార్ మనకు దొరికిన ఇంపార్టెంట్ డేటా. హలో, ఎక్కడున్నావు నువ్వు? నేను ఒక ఫ్రెండ్కి డబ్బులు ఇచ్చాను, అది ఇప్పుడు కేసు అయింది. పోలీస్ స్టేషన్కి ఎంక్వైరీకి వచ్చాను. నేను మిశ్రాన్ని కలవటానికి వచ్చాను. క్రిమినల్ని పట్టుకొని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నట్టుగా చెప్పారు. నేను ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరుతున్నాను. సరేనా, నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను, మీరు కూడా బయలుదేరండి. ఎంతసేపు ఆ అమ్మాయిని కట్టిపడేశారు? నేను ఇక్కడ ఒక 9:30కి వచ్చాను సార్. ఆ తర్వాత రోజు 1 గంటకి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను సార్. సమస్య ఏంటి సార్? ఆ కార్లో వెళ్ళేవాడే సార్. రేయ్, కారు ఆపు. బండి నుండి దిగు, బండి నుండి కారులో నుంచి. మీ వాళ్ళు లోపలున్నారు, మిగతా వాళ్ళు ఎక్కడున్నారు? సార్ పింకీకి నాకు ఎటువంటి విరోధం లేదు సార్. ఇంత సీరియస్ అవుద్ది నాకు అసలు తెలియదు సార్. సునీల్ దగ్గరే సార్ నేను కొంచెం డబ్బు అప్పు తీసుకున్నా, కానీ నేను దాన్ని తిరిగి కట్టలేకపోయా. తర్వాత ఒక రోజు నాకు కొంచెం టైం ఇవ్వు, నీ డబ్బులు తిరిగి కట్టేస్తాను. నన్ను చూస్తే సర్కస్ జోకర్ లాగా ఉందా? కొంచెం టైం ఇవ్వు ప్లీజ్. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? అర్థం కల అంటే నీకేమైనా గర్ల్ ఫ్రెండ్, లవ్వర్ అలా ఎవరైనా ఉన్నారా? ఒకరోజు నువ్వు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. నేనేమనుకున్నా అంటే కేవలం ఒక్కరోజే అనుకున్నాను. ఏమన్నారా నువ్వు? ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావు. పింకీని ఎందుకు ఎంచుకున్నావు చెప్పరా? సార్ అది మేము ప్లాన్ చేసి చేయలేదు సార్. కవిత దగ్గర నుండి మాకు ఒక రోజు నైట్ కాల్ వచ్చింది సార్. పార్టీ చేస్తానికి ప్లేస్ ఉంటుందా అని అడిగింది. ఈ టైంలో పార్టీ చేసుకోవడానికి ప్లేస్ కావాలంటే ఎట్లా అరేంజ్ చేయగలను? చాలా కష్టం. అరే మన నలుగురే కదా, నువ్వు నేను పలాష్ ఇంకా రుక్సా. పలాషకి ఎలా వస్తాను? అక్కడ పింకీ ఉంటదిగా. పింకీ ఇప్పుడిప్పుడే వాళ్ళ ఇంటికి బయలుదేరింది. ఇప్పుడా? ఒంటరిగానా? మరి ఇంకా తన ఇష్టం, నువ్వెక్కడ రావాలో చెప్పు. సరే నేను చెప్తాను సార్. నేను వెంటనే సునీల్కి ఫోన్ చేశాను సార్. నేను బాగా ఆకల్లో ఉన్నాను, ఒక 2 నిమిషాల్లో వచ్చేస్తాను. సరే అక్కడ నుండి వెంటనే బయలుదేరింది. ఆ తర్వాత వచ్చే దారిలో తను కిడ్నాప్ చేయాలి. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసేటప్పుడు నాకేమైనా ప్రాబ్లం వస్తే? అరే ప్రాబ్లం వస్తే నేనే కిడ్నాప్ చేసేటోని, అదేం రాదు అసలు. నేను మీ దగ్గర తీసుకున్న అప్పు దీంతో ఖతం అవుతుంది, అర్థమైందా? పింకీని ఎందుకు చంపావు? సార్ నెక్స్ట్ డే తన కండిషన్ చూసినప్పుడు నాకు బాగా సీరియస్ గా అనిపించింది. నేను చాలా భయపడిపోయాను సార్. జరిగిన అన్ని విషయాలు తన పోలీసులకు చెప్తే నాకే ప్రమాదం. నేను చాలా భయపడి ఉన్నాను సార్. అందుకే చంపేశావా? నువ్వు కూడా చనిపోతావురా. జైల్లో ఒక్కొక్క రోజు నువ్వు చనిపోతూనే ఉంటావు చూడు. ఆడవాళ్ళని ఆట వస్తువులుగా చూస్తున్న ఈ పరిస్థితి మారనంత వరకు ఏదీ మారదు. ఆడవాళ్ళని వీళ్ళు కొంటున్నారు, ఆడవాళ్ళని అమ్మేస్తున్నారు. ఆడవాళ్ల మీద మగవాళ్లకున్నటువంటి ఉద్దేశాన్ని మార్చాలి. ఈ పరిస్థితికి ఎవరు కారణం? ఈ నేరంలో పాలు పంచుకుంటున్న వీళ్ళు మాత్రమేనా? మన సమాజం ఆడవాళ్ళకి మాత్రమే పద్ధతుల్ని, ఆచారాల్ని నేర్పిస్తుంది. వాళ్ళు ఎలా ఉండాలి, ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి, ఎన్ని గంటలకి ఇంటికి రావాలి, ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలని ఆడవాళ్ళకే సమాజం ఎక్కువ పాఠాలు చెప్తోంది. కానీ అదే సమాజం మగవాడికి ఒక అమ్మాయిని ఎలా గౌరవించాలి, చూడాలి అని చెప్పడం మర్చిపోయింది. ఈ మైండ్ సెట్ మనలో నుండి మారాలి అంటే
ఆడవాళ్ళకి కల్పించాల్సిన స్వేచ్ఛ, గౌరవాన్ని మనం ఇవ్వాలి. అప్పుడే ఈ సమాజం మారుతుంది. చివరిగా పోలీస్ ఆ రేపిస్ట్ ని అరెస్ట్ చేశారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఆ క్రిమినల్స్ ని పింకీ ముందర నిలబెట్టి సంఖ్యలతో బంధించలేకపోయారు. మనతో పాటు ఉన్న శ్యామ్ సహీర్ ఖాన్ కి చాలా ధన్యవాదాలు. నేను మీ అనూప్ సోని, మీ నుండి సైనింగ్ ఆఫ్. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ లో ఇంకో కొత్త ఎపిసోడ్ లో నేను మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు మీరు మీ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి, అలాగే ధైర్యంగా ఉండండి, మరియు క్రైమ్ పెట్రోల్ అలర్ట్ ని చూస్తూ ఉండండి. జై హింద్.